ఆర్డీఎస్ రావణ కాష్ట మాదిరిగా రగులుతూనే ఉండేది. ఒకప్పుడు తుంగభద్ర నీళ్ల కోసం రైతుల మధ్య యుద్ధ వాతావరణం ఉండేది. స్వరాష్ట్రంలో తుమ్మిళ్ల లిఫ్టుతో ఆర్డీఎస్ వివాదానికి బీఆర్ఎస్ పరిష్కారం చూపింది. ఆర్డీఎస్ సమీపంలో కర్ణాటక నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరితో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఆయకట్టు ఎడారిగా మారబోతుంది. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉండేది. అలంపూర్ నియోజకవర్గంలో 87,500 ఎకరాల్లో ఏటా 20,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందేది. సాగునీటి కోసం రాయలసీమ, కర్ణాటక, తెలంగాణ రైతులు ఘర్షణ పడేవారు. ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు తుంగభద్ర జలాల కోసం ప్రాణాలు పణంగా పెట్టేవారు. 3 ప్రాంతాల మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగింది. రైతుల సాగునీటి హక్కులను కాపాడటంతో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. తుంగభద్ర జలాల కోసం రైతులు గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఆర్డీఎస్ సమస్య దశాబ్దాలుగా రావణ కాష్టంలాగా రగులుతూనే ఉంది. 2001లో సమస్యకు ఫుల్ స్టాప్ పడింది. తెలంగాణ కోసం పార్టీ ఏర్పాటు చేసిన కేసీఆర్ పాదయాత్ర చేసి ఆర్డీఎస్ రైతుల కష్టాలను తెలుసుకున్నారు. రైతుల కష్టాలను చూసి తెల్లడిల్లిపోయారు. ఇక్కడి రైతులకు జరుగుతున్న అన్యాయంపై ఆనాడు గళమెత్తి నినదించారు. ఆర్డీఎస్ రైతుల కష్టాలను తీరుస్తానని మాటిచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల దశాబ్దాల కల నెరవేర్చారు. 350 కోట్ల రూపాయలతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం చేపట్టారు. 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆర్డీఎస్ కింద ఉన్న 50,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరణ చేశారు. సుంకేసుల బ్యారేజ్ వద్ద ఎత్తిపోతల చేపట్టి ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల సమస్యకు పరిష్కారం చూపించారు. మిగతా ఆయకట్టు రైతుల కోసం 3 రిజర్వాయర్లు నిర్మించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇంతలో ప్రభుత్వం మారడంతో రిజర్వాయర్ల నిర్మాణం ఆగిపోయింది. బీఆర్ఎస్ హయాంలో తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడేందుకు గట్టిగా తన వాణి వినిపించింది. ఆర్డీఎస్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైట్ కెనాల్ నిర్మించి తుంగభద్ర జలాల దోపిడీకి యత్నించగా బీఆర్ఎస్ అడ్డుకుంది. దాంతో ఆ పనులు నిలిచిపోయాయి. ఆర్డీఎస్ హక్కుల విషయంలో బీఆర్ఎస్ రాజీ లేని పోరాటం చేస్తోంది. 7 ఏళ్ల నుంచి అన్నదాతలు కష్టాలు మరిచి సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రైతులకు రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. ఆర్డీఎస్ కు అతి సమీపంలో కర్ణాటక ఎత్తిపోతల పథకం చేపట్టింది. దీంతో ఆర్డీఎస్ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టు పనులు పూర్తి కావడంతో టెన్షన్ కు గురవుతున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అధికారులు ఆర్డీఎస్ విజిటింగ్ సమయంలో అక్రమ ప్రాజెక్టు విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక చేపట్టిన అక్రమ ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ నోరు మెరపకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నీటి కేటాయింపులు, అనుమతులు లేకుండా కర్ణాటక ప్రాజెక్టు నిర్మిస్తుంటే కాంగ్రెస్ సర్కార్ కళ్లు మూసుకొని ఉంది. కర్ణాటక సర్కార్ ప్రాజెక్టు నిర్మిస్తుంటే రేవంత్ సర్కార్ చేష్టలుడిగి చూస్తోంది. ప్రాజెక్టు ఆపాలని ఫిర్యాదు చేయలేదు. పైగా ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్ఓసీ ఇచ్చి ఆర్డీఎస్ కు మరణశాసనం రాసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్డీఎస్ రైతుల సమస్యకు పరిష్కారం చూపకపోగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్డీఎస్ రైతులకు అన్యాయం చేస్తుంది. కర్ణాటక చేపట్టిన ప్రాజెక్టు ప్రారంభమైతే నిలిచిపోయిన రైట్ కెనాల్ పనులను ఆంధ్రప్రదేశ్ ప్రారంభించి తుంగభద్ర నదీ జలాలను అక్రమంగా తరలించే అవకాశముంది. అలంపూర్ నియోజకవర్గంలో 87,500 ఎకరాల ఆర్డీఎస్ ఆయకట్టు ఎడారిగా మారుతుంది. శ్రీశైలం డ్యాంలోకి తుంగభద్ర నదీ జలాలు వచ్చే అవకాశముండదు. ఈ అంశంపై కాంగ్రెస్ సర్కార్ గొంతెత్తడం లేదు. కానీ రైతులకు అన్యాయం జరగనివ్వమంటూ మొసలి కన్నీరు కారుస్తుంది. కర్ణాటక, ఏపీ జలదోపిడీని అడ్డుకోకుండా చోద్యం చూస్తుంది. ఈ అంశంపై బీఆర్ఎస్ హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ హయాంలో ఆర్డీఎస్ రైతుల కష్టాలను తీరిస్తే కాంగ్రెస్ సర్కార్ ఆర్డీఎస్ కు మరణశాసనం రాస్తుంది. ఏపీ, కర్ణాటక సీఎంలతో సీఎం రేవంత్ చీకటి ఒప్పందం చేసుకుని రాష్ట్ర నీటి హక్కులను తాకట్టు పెడుతోంది.